ఒక చిన్న ఊరు ప్రశాంతంగా మేల్కొంటున్న ఉదయం. పక్షుల చిలిపి శబ్దాలు, సూర్యుడి మొదటి కిరణాలు. ఆ ఊరిలో ఒక చిన్న పాప ఉండేది. ఆమె పేరు అను. అను ఎప్పుడూ నవ్వుతూ ఉండేది, కాని ఆ నవ్వు వెనక ఒక చిన్న బాధ దాగి ఉండేది. అను చదువులో చాలా తెలివైనది, కాని ఆమె కుటుంబం చాలా సాధారణమైనది. పుస్తకాలు పాతవే, బ్యాగ్ చిరిగిపోయింది, బూట్లు కూడా పాతవి. స్కూల్కి వెళ్లేటప్పుడు అను తన మనసులో అనుకునేది. అను తన స్నేహితుల బ్యాగ్ మరియు స్కెచ్లు, వారి బూట్లు చూసి నాకు ఉంటే బావుండు అని బాధపడిపోయింది. కాని తన కుటుంబం పరిస్థితి చూసి తనకు తాను సర్ది చెప్పుకునేది. ఒకరోజు స్కూల్లో టీచర్ చెప్పారు, పిల్లలు, రేపటికి అందరూ ఒక ప్రాజెక్ట్ చేసి తీసుకురావాలి. అందరూ ఆనందంగా మాట్లాడుకుంటున్నారు, కాని అను మాత్రం మౌనంగా నిలబడిపోయింది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో కిటికీ దగ్గర కూర్చొని కళ్లల్లో బాధతో ఆలోచించడం మొదలుపెట్టింది. నాకు కావలసిన సామగ్రి ఎక్కడి నుంచొస్తుంది? అదే క్లాస్లో ఒక అబ్బాయి ఉండేవాడు. అతని పేరు ఆర్య. చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు, ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఆ రోజు ఆర్య అనుని గమనించాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న రంగుల కాగితాలు, స్కెచ్ పెన్లు అన్నీ ఒకచోట చేర్చాడు, ఏమీ చెప్పకుండా. మరుసటి రోజు ఉదయం అను బ్యాగ్ తెరిచింది. లోపల ఒక చిన్న కవర్. ఆ కవర్లో రంగుల కాగితాలు, స్కెచ్ పెన్లు మరియు ఒక చిన్న నోటు. నీకు అవసరం అనిపించింది, ఆల్ ది బెస్ట్. అను కళ్లల్లో ఆనందం, హృదయంలో కృతజ్ఞత. ఆమెకు మాటలు రాలేదు. ఆ రోజు అను ఎంతో అందమైన ప్రాజెక్ట్ చేసింది. టీచర్ మెచ్చుకున్నారు. క్లాస్ మొత్తం చప్పట్లు కొట్టింది. ఆనందంతో అను ఒకవైపు చూసింది. ఆర్య నవ్వాడు, ఏమీ మాట్లాడలేదు, కాని ఆ నవ్వులో ఒక గొప్ప సంతోషముంది. ఆ రోజు తర్వాత అను మారింది. బాధపడడం వదిలేసి తన శక్తికి తగ్గట్టుగా ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టింది. ఆర్య కూడా మారాడు. మౌనం నుంచి ధైర్యవంతుడిగా మారాడు. వాళ్ళిద్దరూ ఏమీ పెద్దగా మాటలు చెప్పలేదు, కాని వారి పనులు అన్నీ చెప్పేశాయి. ఈ కథ మనకి చెప్పేదిదే, నీ సహాయం పెద్దగా కనిపించాల్సిన అవసరం లేదు. నిశ్శబ్దంగా చేసిన మంచి పని కూడా జీవితాన్ని మార్చగలదు. నీతి: నిశ్శబ్దంగా చేసిన సహాయం ఎప్పుడూ హృదయాల్లో నిలిచిపోతుంది.